హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. యూకేజీ సిలబస్ హిందీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుందనేది ఈ వీడియోలో చూసాము. మెయిన్గా హిందీ బేసిక్గా సెకండ్ లాంగ్వేజ్గా తీసుకుంటారు. సిబిఎస్ఈ అలాంటి వాళ్ళైతే సెకండ్ లాంగ్వేజ్గా తీసుకుంటారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అంటే యూకేజీ ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడే బేసిక్స్ అనేవి పిల్లలకి పర్ఫెక్ట్గా నేర్పియాలి. ఈరోజు మనం యూకేజీ సిలబస్ ఏముంటుంది, మనం ఎలా నేర్పియాలి, నెక్స్ట్ 1 ఇయర్ పాటు మనం ఏమేమి నేర్పియాలి అనేది ఈ వీడియోలో చూసాము. ఫస్ట్ హిందీ స్వర్ और व्यंजन की मात्रा అంటే ఆలు శత్రుఘ్న వరకు నేర్పియాలి. స్వర్ की मात्रा అంటే తలకట్టు దీర్ఘాలు. బారక్కడి కా నుంచి అన్నీ నేర్పియాలి. నెక్స్ట్ 2-3 లెటర్ వర్డ్స్ అనేవి పిల్లలకి నేర్పియాలి. అంటే ఫస్ట్ ఆమ్ అనేది లేకుంటే 3 లెటర్ వర్డ్స్ అనార్ అలాంటివి నేర్పియాలి. నెక్స్ట్ కా నుంచి మనం తీసుకున్న ఆ నుంచి నెక్స్ట్ శత్రుఘ్న వరకు వర్డ్స్ అనేవి పిల్లలకి నేర్పియాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుందనేది ఈ వీడియోలో చూసాము. ఫస్ట్ వర్ణమాల పిల్లలకి వాళ్ళే రాయాలి. ఆ టు శత్రుఘ్న వాళ్ళే రాయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎల్కేజీ క్లాస్లో మనం అన్నీ ఎలా రాయలేదనేది చూపించాము కదా. ఇప్పుడు యూకేజీలో వాళ్ళే రాయాలి ఆ టు శత్రుఘ్న వరకు. నెక్స్ట్ స్వర్కి మాత్ర అంటే తలకట్టు దీర్ఘాలు రాయాలి. నెక్స్ట్ బిఫోర్ ఆఫ్టర్, నెక్స్ట్ బిఫోర్ ఆఫ్టర్ బిట్వీన్ లెటర్స్ ఎలా రాయాలి హిందీ లెటర్స్ అనేది వాళ్ళకి వచ్చేసి ఉండాలి ఈ యూకేజీలోనే. నెక్స్ట్ ఇక్కడ నుంచి వాళ్ళకి ఏం చేయాలంటే బారక్కడి ఎలా నేర్పియాలంటే ఇలా ఫస్ట్ నేర్పియాలంటే కా, నెక్స్ట్ ఆ ఇస్తే కా వస్తుంది, క ప్లస్ ఆ కా వస్తుంది, క ప్లస్ ఈ కీ వస్తుంది అని ఫస్ట్ పిల్లలకి ఇలా ఫస్ట్ ఒక బారక్కడి నేర్పిస్తే మిగతావి ఇంకా ఏవైనా కానీ వాళ్ళు బారక్కడి ఎట్లయినా రాయేస్తారు. నెక్స్ట్ మీనింగ్స్ అనార్ నుంచి రాపేయాలి. అనార్ పొమగ్రనేట్ అంటే హిందీ రావాలి, తెలుగు కూడా రావాలి. నెక్స్ట్ అన్నీ రావాలి. శత్రుఘ్న వరకు త్రిశూల్ వరకు కూడా రావాలి, అన్నీ వచ్చేసేయాలి. నెక్స్ట్ శ్రామిక్ ఇది లాస్ట్ శ్రామిక్ వరకు వచ్చేసేయాలి. డిక్టేషన్ వర్డ్స్ 2 లెటర్ వర్డ్స్ డిక్టేషన్ చిన్నగా రాపేయాలి. నెక్స్ట్ ఫస్ట్ వన్ జల్ ఫల్ అలా చిన్నగా రాపిస్తుంటే వాళ్ళకి లెటర్ ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనకి చాలామంది సిబిఎస్ఈలో హిందీనే సెకండ్ లాంగ్వేజ్గా తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచే బేసిక్స్ బాగా నేర్పిస్తే వాళ్ళకి ఫస్ట్ సెకండ్ క్లాసెస్ వచ్చేసరికి క్వశ్చన్స్ ఈజీగా రాస్తారు. నెక్స్ట్ 3 లెటర్ వర్డ్స్ వాళ్ళు రాసేలాగా ఉండాలి. నెక్స్ట్ గినతి 1 to 10 వరకు వాళ్ళు రాసేలాగా చూడాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది పిల్లలకి. ఆలు స్వర్కి మాత్రాయే బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ బారక్కడి నెక్స్ట్ ఇలా మీనింగ్స్ అనేవి నెక్స్ట్ ఆ వర్డ్స్తో లెటర్స్ అనేవి కూడా పిల్లలు రాసేలాగా హార్డ్ వర్డ్స్ అయినా కా నుంచి కహ వరకు లెటర్స్ వాళ్ళే రాసేలాగా చూడాలి మనం లెటర్స్. నెక్స్ట్ మీనింగ్స్ ఇక్కడ వస్తే నెక్స్ట్ ఫస్ట్ క్లాస్లో వాళ్ళకి ఈజీగా క్వశ్చన్స్ అనేవి రాస్తూ ఉంటారు. చిన్న క్వశ్చన్స్ అనేవి రాస్తారు. గినతి కూడా నేర్పించేయాలి. చిన్న హార్డ్ వర్డ్స్ నేర్పించేస్తే వాళ్ళే రాస్తారు. మనం గినతి 1 2 3 నెక్స్ట్ ఇలా పిక్చర్ ఐడెంటిఫికేషన్ అనేది కూడా నేర్పియాలి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్షాలి.